వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో మానవులు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. మన దైనందిన జీవితంలో మనం ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి పురాణాలలో, వేదాలలో మనకి అనేక మార్గాలను సూచించటం జరిగింది. వాటిలో అత్యంత శక్తివంతమైనటువంటి మార్గం మంత్రజపం అని పురాణాలలో ప్రస్తావించారు. దానికి కారణం ఏంటంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనాశ్చ దేవతాః అంటుంది శాస్త్రం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే దైవాధీనం జగత్సర్వం, ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుడి అధీనంలో, భగవంతుడి చేతిలో ఉంటుంది. అయితే మంత్రాధీనాశ్చ దేవతాః, అలాంటి భగవంతుడు కూడా, అలాంటి దైవం కూడా ఒక మంత్రానికి అధీనుడై ఉంటాడని, ఒక మంత్రానికి లోబడి ఉంటాడని పురాణాలలో మనకు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందుకే ప్రపంచం మొత్తం భగవంతుడి చేతుల్లో ఉంటే అలాంటి భగవంతుడే ఒక మంత్రానికి లోబడి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే నిత్య జీవితంలో సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే, పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలంటే మంత్రజపం చేయాలి. మంత్రాలను జపించడం ద్వారా చాలా సులభంగా సమస్యల నుంచి బయటపడవచ్చు. అసలు ఈ సృష్టిలో మంత్రాలు అనేవి ఎలా ఆవిర్భవించాయి? మంత్రాలు జపించటం వల్ల పురాణాలలో గొప్ప గొప్ప వాళ్ళు ఎలాంటి ప్రయోజనాలను పొందారు? మంత్రాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అసలు మంత్రం అంటే ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటుంది శాస్త్రం. అంటే మననాత్ అనేక సార్లు జపించటం ద్వారా, త్రాయతే రక్షించేది మంత్రము. అంటే మనం అనేక సార్లు, చాలాసార్లు జపించటం వల్ల, పలకటం వల్ల ఏదైతే మనల్ని రక్షిస్తుందో దాన్నే మంత్రము అనే పేరుతో పిలుస్తారని పురాణాలలో మననాత్ త్రాయతే ఇతి మంత్రః, మననం చేయటం ద్వారా మనల్ని రక్షించేదే మంత్రము అని చాలా చక్కగా వివరించారు. మరి ఈ మంత్రాలన్నీ ఎలా ఆవిర్భవించాయి? ఈ మంత్రాల వెనుక ఉన్నటువంటి పుట్టుక ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనకి మత్స్య పురాణంలో ప్రామాణికంగా వివరించారు. అసలు మంత్రాలు ఎలా ఆవిర్భవించాయో, ఆ మంత్రాల విభజన ఎలా జరిగిందో వీటన్నిటి గురించి మత్స్య పురాణంలో చాలా చక్కగా విశదీకరించారు. స్వయంగా భగవంతుడి నుంచి దేవతలకి మంత్రాలు అనేవి హృదయంలో సంకల్ప బలం చేత ఆవిర్భవించాయని బ్రహ్మవైవర్త పురాణంలో వివరించారు. అంటే పరమేశ్వరుడి ఆదేశానుసారం ఈ మంత్రాలన్నీ కూడా అసంకల్పితంగా దేవతల హృదయాలలో ఆవిర్భవించాయని, అవన్నీ పరమేశ్వరుడి యొక్క సృష్టి అని బ్రహ్మవైవర్త పురాణం మనకు తెలియజేస్తోంది. అలా దేవతల హృదయాలలో ఉన్నటువంటి మంత్రాలు మానవాళికి ఎలా చేరాయో మత్స్య పురాణంలో వివరించారు. నైమిశారణ్యంలో సప్తర్షులందరూ కూడా కఠోరమైనటువంటి తపస్సు ఆచరిస్తూ యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి తరుణంలో మహర్షులు అలా ధ్యానంలో కూర్చొని ఉన్నటువంటి తరుణంలో వాళ్ళ సంకల్ప బలం చేత నక్షత్ర మండలం నుంచి దేవతల హృదయాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఇక్కడి నుంచి అలా మహర్షుల హృదయాలలోకి ప్రవేశించాయని మత్స్య పురాణంలో మనకు వివరించారు. అంటే మహర్షుల సంకల్ప బలం చేత నైమిశారణ్యంలో మహర్షులందరూ కూడా తపస్సు చేసుకుంటున్నప్పుడు అలా ఊర్ధ్వలోకాల నుంచి దేవతల హృదయాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ ఋషుల హృదయాలలో దర్శనమిచ్చాయి. అలా సప్తర్షుల హృదయాలలో
మంత్రాలన్నీ కూడా దర్శనమిచ్చిన తర్వాత ఆ మంత్రాలనే సప్తర్షులు వేదాలుగా విభజించారని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. అంటే అన్నిటికీ మూలమైనటువంటి వేదాలు కూడా మంత్రాల నుంచే ఆవిర్భవించాయి. అంతటి శక్తి మంత్రశాస్త్రానికి ఉందని మత్స్యపురాణం మనకు తెలియజేసింది. ఆ విధంగా మంత్రాలు వచ్చిన తర్వాత వాటిని వేదాలుగా విభజించి ఆ వేదాల నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలను తీసుకొని మహర్షులు ఆ మంత్రాలన్నీ కూడా మానవాళికి అందించారు. స్వయంగా దేవేంద్రుడే యజ్ఞయాగాదులలో అద్భుతమైనటువంటి ఫలాన్ని పొందటం కోసం మొట్టమొదటిసారిగా మంత్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని కూడా మత్స్యపురాణంలో మనకు వివరించారు. ఆ విధంగా మహర్షుల నుండి మానవాళికి అందినటువంటి మంత్రాలను ఎవరైతే ప్రత్యేకమైనటువంటి నియమాలతో జపిస్తారో వాళ్ళు నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. స్వయంగా అష్టాదశ పురాణాలు రచించినటువంటి వ్యాస భగవానుడు ముందుగా పురాణ రచన చేయాలని ప్రారంభించగానే అకస్మాత్తుగా వ్యాస భగవానుడి మెదడు మొత్తం స్తంభించిపోయింది. ఆయన పురాణ రచన చేయలేకపోయాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు గణపతిని ప్రార్థించమని వ్యాస భగవానుడికి సెలవిస్తాడు. అప్పుడు వ్యాస భగవానుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి గణపతి మంత్రాన్ని తీసుకొని ఆ గణపతి మంత్రాన్ని జపించటం ద్వారానే స్తంభించిపోయినటువంటి మెదడును చైతన్యవంతం చేసి ఆ తరువాత అష్టాదశ పురాణాలను రచించాడని మనకి అనేక చోట్ల పురాణాలలో వివరించారు. అంటే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలను రచించగలిగాడంటే దానికి కారణం గణపతి మంత్ర జపమే. బ్రహ్మదేవుడి నుంచి స్వీకరించిన ఆ గణపతి మంత్ర జపం ద్వారా వ్యాసుడు అంత గొప్పవాడయ్యాడు. కాళిదాసు దేవీ మంత్రాన్ని జపించటం వల్లనే మహాపండితుడయ్యాడు. త్యాగరాజు రామ మంత్రాన్ని జపించటం వల్లే సంగీతంలో నూతన పోకడలు సృష్టించాడు. ఇలా చరిత్ర తీసుకున్న పురాణాలు తీసుకున్న గొప్ప గొప్ప వారందరూ కూడా మంత్రాలను జపించటం ద్వారా ప్రత్యేకమైనటువంటి దేవతలకు సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారానే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని మనకి అనేక చోట్ల వివరించడం జరిగింది. మరి మంత్రాలను ఎవరైనా జపించవచ్చా? లేదా మంత్రాలను ప్రత్యేకమైనటువంటి సమయాలలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మాత్రమే జపించాలా? మంత్రజపానికి ఉన్నటువంటి నియమాలేంటి? అసలు మంత్రాలనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? మనం ఏ మంత్రాలు జపిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే కలియుగంలో మంత్రజపం ఎవరైనా చేయవచ్చని మత్స్య పురాణంలో ప్రామాణికంగా వివరించారు. అందువల్ల యుగధర్మాన్ని అనుసరించి కలియుగంలో మాత్రం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ వర్ణం వారైనా సరే ప్రత్యేకమైనటువంటి నియమాలతో మంత్రజపం చేయవచ్చు. ఇందులో సందేహం లేదని మత్స్య పురాణంలో ప్రామాణికంగా వివరించారు. చక్కగా శుచిగా స్నానం చేసి నిర్మలమైనటువంటి మనస్సుతో పరమాత్మ నామాన్నే ఒక మంత్రంలా అనునిత్యం జపించుకున్నట్లయితే పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులు కావచ్చు. మరి ఈ మంత్రాలలో ఎన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి? ఎటువంటి మంత్రాలను మనం జపిస్తే ఎలాంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.